జస్టిస్ ఈజ్ డిలైడ్ ఈజ్ జస్టిస్ ఈజ్ డినైడ్. అంటే న్యాయం చేయడంలో కానీ జాప్యం జరిగితే అది అన్యాయం జరిగినట్టే పరిగణించబడుతుంది అని చెప్పారనమాట. ఇవన్నీ మనం ఎక్కడ వింటుంటాము? క్యూరేటివ్ పిటిషన్స్, మెర్సీ పిటిషన్స్ అంటాము కదా, అక్కడ చాలా దగ్గర వింటుంటాం కదా. ప్రెసిడెంట్ క్షమాభిక్షకు వెళ్ళడము, అలాంటి సినారియోలో సుప్రీంకోర్టు ఈ వర్డ్ వాడిందనమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ ఇద్దరు ఆస్పెక్ట్స్లో చూడాలి మనం. ఒకటి అక్యూజ్డ్ పర్స్పెక్టివ్లో చూడాలి, అలాగే సొసైటీ పర్స్పెక్టివ్లో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు అక్యూజ్డ్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడదాం. ఇప్పుడు ఒక నేరారోపణ నెపం మీద, ఎందుకంటే ఇతను అక్యూజ్డ్, నాట్ కన్విక్టెడ్, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కన్విక్టెడ్ అని ఎప్పుడు అంటాము? దోషిని అంటే జడ్జిమెంట్ అంత హియరింగ్ అన్నీ విన్నాక, వాదోపవాదనలు జరిగిన తర్వాత జడ్జి గారు తీర్పు ఇచ్చాక అతని నిర్దోష అని తేలబడుతుంది. అప్పుడు ఒకవేళ ఆ నేరం ఎవరి మీద అయితే మోపబడుతుందో ఆ ముద్దాయి నేరం చేశాడు అని రుజువైతే అతని దోషిగా పరిగణిస్తాము, అంటే కన్విక్టెడ్ అని చెప్తాము. అప్పటి వరకు అతన్ని అక్యూజ్డ్ అంటే ముద్దాయిగానే పిలవాలి. ఓకేనా? ఇలాంటి అతను ఇప్పుడు ఒకవేళ సపోజ్ అతను అరెస్ట్ అయ్యాడు, కానీ అతని మీద ఉన్న నేరారోపణలు ఏమీ రుజువు కాలేదు, లేకపోతే ఏదైనా తప్పుడు కేసు వల్ల అతను ఇరుక్కోబడ్డాడే అనుకుందాము. తప్పుడు కేసు వల్ల అతను ఇరుక్కోబడినప్పుడు అతని జడ్జ్మెంట్ ఒక 2 years 3 years తర్వాత వచ్చింది అంటే అప్పటి వరకు అతను అండర్ ట్రయల్ ప్రిజన్గా ఉన్నాడు అనుకోండి. తన ఆర్టికల్ 21 ఏమవ్వాలి? తన లైఫ్ అండ్ లిబర్టీ, తనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, అసలు తన ఫండమెంటల్ రైట్స్ ఏమవ్వాలి? అంటే రాజ్యము ఏదైనా చేయగలదా? స్టేట్ తనేం తలుచుకుంటే అది చేయగలదా? లేదు కదా. ఈ స్టేట్ అనేది ఎవరి కోసం వర్క్ చేయాలి? ప్రజల కోసం వర్క్ చేయాలి, అవునా? ఇలా ఎవరి రైట్స్ని డిప్రైవ్ చేసుకోకూడదు. అంటే ఫండమెంటల్ రైట్స్ అందరికీ కల్పించబడ్డాయి. ఒక రకంగా ఇవి ఏంటి, రాజ్యం మీద ఒకలాంటి లిమిటేషన్సేనా? అంటే మీరు ఈ పనులు చేయకూడదు అని చెప్తున్నారు కదా. ఈ ప్రజలకి ఈ ఫండమెంటల్స్ రూపంలో సంపూర్ణ హక్కులు ఇచ్చాము. ఆ హక్కులన్నీ వాళ్ళు వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఏదైనా అయితే ఆర్టికల్ 32 ద్వారా కానీ, ఆర్టికల్ 226 ద్వారా కానీ, 32 అయితే సుప్రీంకోర్టు, 226 అయితే హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ రైట్స్ని పొందవచ్చు అని చెప్పి వాటికి ఒక న్యాయబద్ధత ఇచ్చున్నాం కదా. అంటే లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా, అన్లైక్ డిపిఎస్పి. ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ ఈ జడ్జిమెంట్ ఇవ్వడంలో కానీ డిలే అయితే, అంటే కేసెస్ పెండింగ్ పడిపోతూ ఉన్నాయా కేసెస్ అన్నీ, అదేమవుతుంది, జడ్జిమెంట్ ఇచ్చే టైం అనేది ల్యాగ్ అయిపోతుంది. దానివల్ల తనకి మెంటల్ ప్రెషర్ ఎంత ఉంటుంది? అలా ముద్దాయిగా ముద్రపడిన వ్యక్తికి తన మెంటల్ ప్రెషర్ ఏంటి? తన ఫ్యామిలీ కండిషన్ ఏమవుతుంది? తన మీద డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సొసైటీలో అతన్ని ఎలా చూస్తారు? అవునా? ఇవి కూడా ఫ్యాక్టర్సే కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఫినాన్షియల్గా చూస్తే ఎంత ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అవుతుంది. ప్రతిసారి వాయిదాలకు రావడం, నెక్స్ట్ హియరింగ్, ఇలాంటివన్నీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది కదా. ఇది ఒక అక్యూజ్డ్ బట్ ఇంకా జడ్జిమెంట్ రాని వ్యక్తి విషయంలో మాట్లాడుతున్నాం. ఓకే, అతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని ఇక్కడ మాట్లాడట్లేదు. జస్టిస్ అంటే న్యాయం గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకేనా? సరే, ఇది ఓకే. ఒకసారి సొసైటీ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ది ఒక మర్డర్ కూడా కాదు, ఇంకా దొంగతనము ఇలాంటివి అనుకోండి. అలాంటి విషయంలో మ్యాక్సిమం ఆ పర్సను ఆ కాలనీనో, ఆ ఇల్లు, ఇంకొక వ్యక్తితోనో, లేకపోతే ఇంకొక ఇంటితోనో సంబంధం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఇష్యూస్ అనేవి సొసైటీని చాలా భయాందోళనలకు గురి చేస్తాయన్నమాట. ఎలాంటివి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఇన్సిడెంట్ తీసుకుందాం. ఓకే, తెలంగాణలో జరిగింది కదా దిశ ఇన్సిడెంట్. ఎప్పుడు? 2019 ఎండింగ్ టైంలో ఆ ఇన్సిడెంట్ అయినా సరే, లేకపోతే నిర్భయ ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగింది 2012లో. ఈ ఇన్సిడెంట్ తీసుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు ఏమైంది, సొసైటీ అన్నది యునానిమస్గా ఒక అగ్రెషన్లోకి వెళ్ళిపోయింది.
ఇలాంటి సిచ్యువేషన్లో న్యాయం కానీ లేట్ జరిగితే సొసైటీని ఎవరు కంట్రోల్ చేయగలము? ఆ కంట్రోలింగ్ అనేది ఒక్కసారి కానీ ఆ కట్టలు తెంచుకుంటుంది అంటారు కదా, కోపం కానీ ఆగ్రహజ్వాలు ఇలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావా సొసైటీలో? ఆలోచించారా? అంటే ఇలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తుంది అంటే ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎలా ఉంటుంది? న్యాయ వ్యవస్థను కూడా నమ్మే పరిస్థితి ఉంటుందా? కదా. ఇది కొంచెం టైం డిలే అయ్యే కొద్ది ఏమవుతుందంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో న్యాయ వ్యవస్థలో అదే తీర్పు ఇవ్వాలేమో అన్నట్లుగా ఒక వాళ్ళ మీద ఒక ఆర్బిట్రీ ఇంట్యూషన్ అనేది ఉండిపోతుంది. అక్కడ ఏం జరిగింది, ఎవరున్నారు, అసలు ప్రొడ్యూస్ చేసిన రేపిస్ట్గా పిలువబడుతుంది వీళ్ళే ఉన్నారా, ఇంకెవరినైనా ఉన్నారా, వాళ్ళని ఏమన్నా తప్పించారా? ఫెయిర్ హియరింగ్ అనేది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దాన్ని మనం ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవ్వకుండా అఫ్కోర్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా 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 ఈ హీనియస్ క్రైమ్స్ అయినప్పటికీ మనము ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ ఎంత కాలానికి అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కదా జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థ ఏం చేయాలి? ఎప్పుడైనా మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ అని ఉంది, అవునా? సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ అదేం చేస్తుంది? లెజిస్లేచర్ అనేది లెజిస్లేటివ్స్ ఏం చేస్తాయి? లెజిస్లేచర్స్ చేస్తాయి, అంటే చట్టసభలు చట్టాలని రూపొందిస్తాయి, అవునా? ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ వర్గం ఏం చేస్తుంది? వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. జ్యుడిషియరీ ఏం చేయాలి? వాటిని జ్యుడిషియల్ రివ్యూ కింద ఆ లెజిస్లేషన్స్ అన్నవి కాన్స్టిట్యూషన్కి లోబడి ఉన్నాయా లేవా అన్నది చెక్ చేస్తుంది. ఇఫ్ నాట్ దే విల్ బికమ్ వాయిడ్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పగలుగుతుంది. అంటే న్యాయస్థానాలకి ఆ పవర్ అనేది ఎవరిచ్చారు? ఈ రాజ్యాంగం ఇచ్చింది. అది ఎవరో ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో ప్రజలో ఇవ్వలేదు. ఓకే, రాజ్యాంగం పొందుపరిచారు రాజ్యాంగంలో. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనం మాట్లాడే టాపిక్లో జస్టిస్ గురించి మాట్లాడుతూ మనం ఏమన్నాం? సొసైటీ కన్సర్న్లో చూస్తున్నాం. ఇలాంటి టైంలో పోలీస్ అనేది ఏంటి? స్టేట్ సబ్జెక్టేనా? రైట్. ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్ అయితే ఈ ఇన్సిడెంటే తీసుకుందాం. దిశ ఇన్సిడెంట్లో పోలీస్ అరెస్ట్ చేయాలి. ఎక్కడైతే ఏదైనా పబ్లిక్ థ్రెట్ ఇలాంటివి లాకి అగెయినెస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు పోలీస్ ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి డిటైన్ చేసి వెంటనే జ్యుడిషియరీకి అప్పగించాలి. వాళ్ళ శిక్ష విధించే అధికారం ఎవరికి ఉంది? జ్యుడిషియరీకి ఉంది, అవునా? కానీ ఇప్పుడు ఈ దిశ ఇన్సిడెంట్లో ఏమైంది? పోలీస్ వెళ్ళి ఎన్కౌంటర్ చేసి వాళ్ళని ఒక రకంగా అది మరణశిక్షేనా? చనిపోయారు కదా వాళ్ళందరూ. ఇక్కడ అదే అనమాట క్వశ్చన్. పోలీస్ డ్యూటీ ఏంటి? వాళ్ళని తీసుకొని వచ్చి జ్యుడిషియరీకి అప్పగించడం. కానీ పోలీస్ వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి ఎలా తీసుకుంటారు? చట్టం అందరికీ సమానమే అని ఎక్కడ చెప్పాం మనం? ఆర్టికల్ 14లో చెప్పామా? చట్టం ముందు అందరూ సమానులే, చట్టం నుంచి అందరికీ సమాన రక్షణ కల్పించబడుతుంది. ఇది మనం అవలంబించే ప్రిన్సిపల్. కానీ ఇక్కడ ఏం జరిగింది? పోలీస్ అనేవాళ్ళు ఈ దిశ ఇన్సిడెంట్లో అక్యూజ్డ్గా పిలువబడ్డవని ఎన్కౌంటర్ చేసేసారు. మరి తప్పు ఎవరు చేశారు చేయలేదని ఎవరు నిర్ణయించాలి? జ్యుడిషియరీ నిర్ణయించాలి. కానీ శిక్ష ఎవరు వేశారు? ఇక్కడ పోలీసు వేసింది. అంటే ఇండైరెక్ట్గా ఏంటి? స్టేట్, రాజ్యం అనేది ఇక్కడ స్టేట్ అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అనే కాదు ఇక్కడ అర్థం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అని. అంటే ఏదైనా ఒక అథారిటీ, నాట్ ఓన్లీ స్టేట్, సెంట్రల్. ఆర్టికల్ 12 కింద చూడండి, ఇంకా క్లారిటీగా వస్తుంది. ఆర్టికల్ 12లో స్టేట్ అంటే ఏందో డిఫైన్ చేశారు. అలాగే ఆర్టికల్ 36 డిపిఎస్పీల కింద ఉన్న దగ్గర కూడా స్టేట్ అంటే చెప్పారు. అంటే జ్యుడిషియరీకి ఉన్న పవర్ని స్టేట్ తీసేసుకోవడమే అయ్యింది. అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉల్లంఘించినట్టేనా ఈ ప్రిన్సిపల్ని? ఇక్కడ ఏం చెప్పారు దానికి రీజను? న్యాయ వ్యవస్థలో జరిగిన జాప్యం వల్ల సొసైటీ అన్నది ఏం చేసింది? స్టేట్ మీద ప్రెషర్ అనేది బిల్డప్ చేసేసింది. అది కాస్త ఏమైంది? స్టేట్ ఆర్బిటరీగా తన డెసిషన్ తను తీసేసుకొని ఎన్కౌంటర్లు చేస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ చేశారు. ఇది
ఇది తప్పో ఒప్పో ఎవరు చెప్పాలి? ఇది ఒకవేళ కొన్ని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మావోయిస్టులను కూడా చాలాసార్లు ఇలాగే చంపేశారు ఎన్కౌంటర్లలో, అవునా? కానీ వాటిలో చాలా వరకు ఫేక్ ఎన్కౌంటర్స్ ఉన్నాయని కూడా చాలా అలిగేషన్స్ జరిగింది. అంటే ఏంటి, ఒకసారి ఒక మనిషి ప్రాణాన్ని తీసే హక్కు రాజ్యానికి ఎవరిచ్చారు? పుట్టించే హక్కు మీకు లేనప్పుడు చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ విషయమేనా అరుణా షాన్బాగో కేసు, పాసివ్ యూథనేషియా, ఈ కేసులో కూడా మాట్లాడతాం కదా మనం. అంటే ఇక్కడ మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉమెన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్ వీటన్నిటికన్నా మనిషి అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. ఇది ఈ ఆధునిక సమాజంలో ఉన్న సరికొత్త పోకడలు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతోంది అంటే, మీరు ఇలా డిలే చేసుకుంటూ వెళ్తుంటే సొసైటీలో వచ్చే అగ్రెషన్ కూడా కరెక్టే. ఎందుకంటే సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఇలాంటి హీనియస్ విషయాలన్నిటినీ. అట్ ది సేమ్ టైం అలా ఒకవేళ అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు, మీరు ఈ కేసు చదువుంటారు కదా, హుస్సేనారా కార్టూన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పిల్కి సంబంధించి ప్రామినెంట్ ఇంపార్టెంట్ కేస్. పిఎన్ భగవతి గారినైనా పిల్కి సంబంధించి మనం జస్టిస్ పిఎన్ఆర్గా చెప్తుంటాము. ఒక పోస్ట్ కార్డ్ ద్వారా ఆయన అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఇన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు సీజేఐకి ఈయన పోస్ట్ కార్డ్ ద్వారా రాయేసి పంపించడం అయింది. అప్పుడు ఏం చేశారు ఈ సీజేఐ, ఈవెన్ లోకస్ స్టాండే అన్నది కూడా చూడకుండా వాళ్ళ అంత హీనియస్ పర్సన్స్గా ట్రీట్ చేయబడుతున్నారంటే వాళ్ళ రైట్స్ అన్నీ డిప్రైవ్ అయినట్టే కదా. ఆ అధికారం ఎవ్వరికీ లేదు. వీళ్ళకి జస్టిస్ అనేది డిలే జరిగింది అంటే అది సిస్టంలో లోపం. ఓకేనా? మనుషులు కూడా తప్పు చేస్తారు. మనుషులు తప్పు చేయడం వేరు, సిస్టమ్ తప్పు చేయడం వేరు. మనిషి తప్పు చేస్తే చట్టబద్ధం ప్రకారం అది తప్పు అయితే శిక్షించండి, లేదా నార్మల్ విషయాలైతే తను మారడానికి ఇంకో అవకాశం ఇవ్వాలి. కానీ సిస్టమ్ తప్పు చేస్తే దాని ప్రభావం సమాజం మీద పడుతుంది, అవునా? అందుకే జస్టిస్ ఈజ్ డిలైడ్ ఈజ్ ఈక్వల్ టు జస్టిస్ ఈజ్ డినైడ్ అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో పెండింగ్ కేసులు అనే వాటిని ఇంకా మీద అలా సంవత్సరాల తరబడి పోగు చేయకూడదు. దానివల్ల ఈ కాంప్లెక్సిటీస్ అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే చెప్పిందనమాట. ఎందుకంటే ఈ అక్యూజ్డ్, ఇలా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఇవన్నీ చూస్తే కొన్నిసార్లు ఏదైనా గవర్నమెంట్స్, ఈవెన్ స్టేట్ అయినా సెంట్రల్ ఎవరైనా కూడా సెడిషన్ లాస్ని, అప్పుడు పాత ఐపీసీ చట్టాలు ఉన్నప్పుడు 124A సెక్షన్ 124(8) సెడిషన్ అయినా ఇంకా చాలా పీడీ యాక్ట్స్ కూడా ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అంటే 1978 ఇది ఎక్కువ ఎమర్జెన్సీ పీరియడ్ వాళ్ళకి ఇంకా చాలా బాగా తెలిసిందనమాట. ఈ టైంలోనే కదా మనం ఏం కేసు, ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు, ఈ కేసు గురించి కూడా మాట్లాడతాం. అప్పుడు ఆ కేసులో ఈవెన్ ఆర్టికల్ 21ని కూడా డిప్రైవ్ చేయొచ్చు ఎమర్జెన్సీ టైంలో అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటు ఇచ్చినందుకు మేము ఈ సమాజానికి క్షమించమని క్షమాపణ కోరుతున్నామని అప్పుడు సుప్రీంకోర్టు 50 ఏళ్ళ తర్వాత చెప్పి అందరి ముందు క్షమాపణ చెప్పి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నామని చెప్పారు. జ్యుడిషియల్ రివ్యూ ఉంది, అట్ ది సేమ్ టైం రివ్యూ పవర్ అనేది కూడా న్యాయస్థానానికి ఉంది. తను ఇచ్చిన జడ్జిమెంట్ తానే మార్చుకోవచ్చు, కరెక్టే. కానీ ఇక్కడ ఆర్టికల్ 21కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కదా. ఆర్టికల్ 21కి ఏ కేసు నుంచి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978, ఈ కేసు నుంచే కదా మనం ఆర్టికల్ 21లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాదు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్నదాన్ని చూడాలి అని చెప్పాం, అవునా? ఈ కేసు ఒకసారి మీరు చూస్తే మీకు అవన్నీ గుర్తొస్తుందన్నమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేదే కాదు, మీరు చట్ట ప్రకారం అరెస్ట్ చేశారా, చట్ట ప్రకారం వచ్చి ప్రొడ్యూస్ చేశారా అనేదే కాదు, అసలు చట్టమే నియమ నిబంధనలకు లోబడి ఉందా లేదా అన్నది కూడా కరెక్టే కదా. ఇది మనం యుఎస్ కాన్స్టిట్యూషన్లోంచే కదా చూసి తీసుకున్నాము. అఫ్కోర్స్ ఎక్కడి నుంచైనా సరే అది ప్రజలకి వీలైనంత వరకు వాళ్ళు సంతోషంగా, ఆర్థిక అసమానతలు లేని సమాజంగా ఈ సమాజంలో బ్రతకాలి అని చెప్పి ఈ ఆధునిక టైంలో ఉన్న ఏ రాజ్యాంగమైనా కోరుకుంటుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా వరల్డ్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ ప్రజల తరపున ప్రజల కోసమే వర్క్ చేస్తుందన్నమాట. ఇది ప్రియాంబల్లో కూడా మనకు ఈ వర్డ్స్ చదివితే ప్రియాంబుల్ని మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. ఇవన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని మన జ్యూరిస్టులు, న్యాయ కోవిదులు అంటే అడ్వకేట్స్, చాలా చాలా ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి దీని మీద చాలా ఏళ్ళు పోరాటాలు చేశారనమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, జస్టిస్ డిలే అని అంటే అది జస్టిస్ ఈజ్ డినైడ్ అనే దాంతోనే సమానం, కాబట్టి స్పీడీ జస్టిస్ అనేది ఉండాలి అని చెప్పిందనమాట. ఓకే బాయ్ బాయ్.